మనకి 5 మోడల్స్ ఉంటాయి. ఒకటి పై చార్ట్. పై చార్ట్ కాకుండా వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి. దీంతో పాటు టేబుల్స్ ఉంటుంది. టేబుల్‌లో డేటా ఇచ్చి వాటి మీద క్వెషన్స్ అడుగుతారు. ఇంకొకటి లైన్ గ్రాఫ్ అంటాం. నెక్స్ట్ బార్ చార్ట్స్. ఇలా మొత్తం మనకి 5 మోడల్స్ ఉంటాయి. దీనిలో వన్ బై వన్ డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. అయితే దీనిలో మనకి డేటా అనాలిసిస్‌లో 1 ఇయర్ పాటు డైలీ మనం చెప్పుకుంటా ఉన్నా గానీ 366థ్ డే వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకొకటి కొత్తది తీసుకురావచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ఏం డేటా ఇచ్చారు, ఆ డేటాని అర్థం చేసుకొని క్వెషన్‌ని సాల్వ్ చేయటానికి డేటాని ఎలా పిక్ చేసుకోవాలి ఇది మీకు తెలియాలి. ఎందుకంటే మోడల్స్ గురించి మాట్లాడుతా ఉన్నామంటే ఒక్కొక్కసారి క్రికెట్ గురించి మాట్లాడతారు, ఒకసారి హాకీ గురించి మాట్లాడతారు, ఒకసారి ఫుట్బాల్ గురించి మాట్లాడతారు, కాలేజ్ గురించి మాట్లాడతారు, పాపులేషన్ గురించి మాట్లాడతారు. ఇలా మనకి సిలబస్ అనేది వాస్ట్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవటానికి దీనిలో ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం మేజర్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్వెషన్‌ని ఆన్సర్ చేయటానికి మనం డేటాని ఎలా పిక్ చేసుకోవాలి? ఇది మనకి మేజర్‌గా ఇంపార్టెంట్ పాయింట్. క్వెషన్స్‌ని సాల్వ్ చేయాలి అనంటే ఫస్ట్ మీకు పర్సెంటేజెస్ చాప్టర్, రేషియో ప్రపోర్షన్ చాప్టర్, యావరేజ్ చాప్టర్. ఈ 3 చాలా 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 ఇంపార్టెంట్. అయితే ఈ మధ్య కాలంలో లాస్ట్ 1.5 ఇయర్ టు 2 ఇయర్స్ నుంచి వస్తున్నటువంటి బ్యాంక్ ఎగ్జామినేషన్‌లో స్పెషల్‌గా మెయిన్స్ ఎగ్జామ్‌లో పర్సెంటేజెస్, యావరేజెస్, రేషియో ప్రపోర్షన్ కాన్సెప్ట్ కాకుండా ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబబిలిటీ ఇలా అర్థమెటిక్‌లో మనకి ఏ ఏ చాప్టర్స్ అయితే ఉన్నాయో ఆ చాప్టర్స్‌ని మన డేటా అనాలిసిస్‌లో క్లబ్ చేస్తున్నారు. కాబట్టి డేటా పిక్ చేసుకోవటంతో పాటు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అర్థమెటిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద కమాండ్ కూడా మీకు చాలా 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 ఇంపార్టెంట్. సో మనం వన్ బై వన్ క్వెషన్స్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం. ఇది మనకిచ్చిన ఫస్ట్ సెట్. దీనిలో ఇన్ఫర్మేషన్ మీకు 3 కేటగిరీస్‌లో ఉంటుంది. ఒకటేంటంటే ఇది ఇన్‌స్ట్రక్షన్. ఇమేజ్ కంటే ముందు ఏదైతే ఉందో అది ఇన్‌స్ట్రక్షన్. మీకు డేటా అనేది ఇన్‌స్ట్రక్షన్‌లో కూడా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇమేజ్ ఫార్మాట్. ఇమేజ్‌లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇమేజ్‌లో ఉంటుంది, ఇన్‌స్ట్రక్షన్‌లో ఉంటుంది. ఫస్ట్ క్వెషన్ స్టార్ట్ అవ్వటానికి ముందున్న డేటా ఏదైతే ఉందో ఈ డేటా అనేది ఈ సెట్‌లో ఉన్నటువంటి 5 క్వెషన్స్‌కి కామన్ డేటా. మీరు రూల్ నంబర్ 1 ఏంటంటే డేటా అనాలిసిస్‌లో ఒక క్వెషన్‌లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ని వేరే క్వెషన్‌కి క్యారీ ఫార్వర్డ్ చేయటానికి వీల్లేదు. ఫస్ట్ క్వెషన్ స్టార్ట్ అవ్వటానికి ముందున్న డేటా ఏదైతే ఉందో అది మాత్రమే కామన్ డేటా అవైలబుల్. క్వెషన్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని క్యారీ ఫార్వర్డ్ చేయటానికి వీల్లేదు. అన్లెస్ దే మెన్షన్. ఒక్కొక్కసారి బేస్డ్ ఆన్ క్వెషన్ నంబర్ 1 వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ అని అడుగుతారు. సో అప్పుడు మాత్రమే క్వెషన్‌లో ఉన్నటువంటి డేటాని మనం తీసుకోవాలి. రైట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు యూనివర్సల్ స్టేట్మెంట్స్‌ని కంపల్సరీగా ఫాలో అవ్వాలి. యూనివర్సల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ కాలేజ్ 60% ఆఫ్ ది స్టూడెంట్స్ పాస్డ్ అని అన్నాం. 60% పాస్ అయ్యారు అని అంటే మిగిలిన 40% ఫెయిల్ అయ్యారు. సో ఇది యూనివర్సల్ స్టేట్మెంట్. లేదు పాపులేషన్ ఆఫ్ ది సిటీ గురించి మాట్లాడినప్పుడు 55% ఆర్ మేల్ అని అన్నారు అనుకోండి, బై డిఫాల్ట్ 45% ఆర్ ఫీమేల్. సో ఇలాంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూనివర్సల్ స్టేట్మెంట్స్ అంటాం. యూనివర్సల్ స్టేట్మెంట్స్ ని కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎజంప్షన్ కి వెళ్ళకూడదు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో ఇన్స్ట్రక్షన్ ఒకసారి మీరు కేర్ఫుల్ గా చదివితే స్టాటిస్టిక్స్ ఆఫ్ ఎ సర్వే ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్లేయర్స్ డ్యూరింగ్ IPL 6 as their rating reflected in percentage conducted on a sample of 30,000 people. సో ఇక్కడ 30,000 పీపుల్ మీద మనం సర్వే కండక్ట్ చేశాము అని చెప్పారు. ఇన్ కేస్ ఈ నంబర్ ఇవ్వలేదు అని అనుకోండి, ఈ నంబర్ ఇవ్వకపోయినప్పుడు ఇక్కడ ఇచ్చిన పర్సంటేజ్ వాల్యూ అనేది మీరు ఒక ఇమాజినేషన్కి వెళ్ళి ఒక నంబర్ని గెస్ తీసుకొని అక్కడి నుంచి ఈ పర్సంటేజెస్ వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేయకూడదు. సో దీన్ని ఎజంప్షన్కి వెళ్ళకూడదు అనే పాయింట్ నేను మాట్లాడుతున్నాం. కాబట్టి ఇచ్చిన డేటాని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవాలి, ఎజంప్షన్కి వెళ్ళకూడదు. యూనివర్సల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఇవి డేటా అనాలిసిస్ స్టార్ట్ చేయడానికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్స్. సో ఒక్కొక్కటి స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ మనకి పై చార్ట్ లో ఇచ్చినప్పుడు టోటల్ డేటాని రిప్రజెంట్ చేసేటప్పుడు 2 కేటగిరీస్ లో చేయొచ్చు. నంబర్ 1 పర్సంటేజెస్. ఇక్కడ ఇచ్చిన డేటా చూడండి, ఇక్కడ ఇచ్చిందంతా కూడా పర్సంటేజ్ లో ఉంది. ఇలా పర్సంటేజ్ లో ఇచ్చినట్లయితే టోటల్ మొత్తం యాడ్ చేస్తే 100% కి ఈక్వల్ అవ్వాలి. అదే ఒక్కొక్కసారి మీకు డిగ్రీస్ లో కూడా ఇవ్వటానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ డిగ్రీస్ లో ఇచ్చారు అని అనుకోండి, టోటల్ సర్కిల్ ఇంటర్నల్ యాంగిల్ అనేది మొత్తం 360 డిగ్రీస్ కాబట్టి
మనం మాట్లాడేటప్పుడు 100% అనొచ్చు, దీన్నే 360 degrees అనొచ్చు. ఈ టోటల్ శాంపిల్ సర్వే చేసింది 30,000 అని అన్నారు కాబట్టి 30,000 ఈజ్ ఈక్వల్ టు 100% ఈజ్ ఈక్వల్ టు 360 degrees. ఈ మూడు ఈక్వలే. దీనిలో ఏవైనా రెండు మనం ఈక్వల్ గా తీసుకుంటాము. క్వశ్చన్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని ఏ రెండు ఈక్వల్ తీసుకోవాలి అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. నౌ what is the total number of people who have rated for Sachin and Dhoni together? Sachin and Dhoni together అన్నాం. Sachin 30 degrees ఉంది, 30% ఉంది, అండ్ దెన్ ధోని 13% ఉంది. సో టోటల్ పర్సంటేజ్ మనకి అడిగిన క్వశ్చన్ 43%. కాబట్టి పర్సంటేజ్ టు నెంబర్ క్యాలిక్యులేట్ చేసుకుందాం. 100% ఈజ్ ఈక్వల్ టు 30,000 కాబట్టి 10% అంటే 3,000, 1% అంటే 300. మనకు కావాల్సింది 43% కాబట్టి 43 ఇంటూ 1% వాల్యూ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros రాస్తాం. 43 3 times అని అంటే 129. కాబట్టి ఆన్సర్ 12,900 which is our 12,900 should be our final answer. 43 3 times ఆన్సర్ లేదు కాబట్టి none of this. Next, second question. What is the difference between total number of people who have rated for Robin and Gambhir? Difference అని అడిగారు, రైట్. ఎవరెవరికి? రాబిన్ అండ్ దెన్ గంభీర్ కి. రాబిన్ అండ్ దెన్ గంభీర్ కి అడిగారు కాబట్టి రాబిన్ ఏమో 6% ఉంది, గంభీర్ ఏమో 5% ఉంది. డిఫరెన్స్ అనేది 1%. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్ లో మాట్లాడాం. 1% అంటే 300 కాబట్టి థర్డ్ ఆప్షన్ అవర్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్. People who have rated for Sehwag are approximately what percentage of the people who have rated for Sachin? ఇక్కడ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. పర్సంటేజ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఈజ్ బై ఆఫ్ ఇంటూ 100 వేస్తాం. ఓకే, ఎవరి గురించి అడిగారు? సేవాగ్ గురించి అడిగారు. సేవాగ్ ఎంత పర్సంటేజ్ ఉంది? 11% ఉంది. సచిన్ ఎంత పర్సెంట్ ఉంది? 30% ఉంది. కాబట్టి 11 అవుట్ ఆఫ్ 30. అయితే ఇక్కడ పర్సంటేజెస్ ని డైరెక్ట్ గా తీసుకుంటున్నాము, నంబర్లోకి కన్వర్ట్ చేయడం లేదు. ఎందుకు కన్వర్ట్ చేయడం లేదు అని అంటే ఇక్కడ 11% అనేది 30,000 మీద క్యాలిక్యులేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం 30% అనేది కూడా 30,000 మీద క్యాలిక్యులేట్ చేయాలి. మనం రాసినప్పుడు 11% ఆఫ్ 30,000, 30% ఆఫ్ 30,000, 30,000 క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి మనం కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్ గా ఇచ్చిన వాల్యూస్ ని రాసేసుకుంటాము. అడిగిన క్వశ్చన్ లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అప్రాక్సిమేట్లీ అని ఉంది కాబట్టి డినామినేటర్ నుంచి తీసుకుని వెళ్తే కనుక ఈజీ అవుతుంది క్వశ్చన్. 10% ఆఫ్ డినామినేటర్ అంటే 3, 20% అంటే డబుల్ చేస్తాం, 3 into 2 అంటే 6 అవుతుంది. 30% అంటే 3 into 10% అంటే 3 into 3 9. 40% అంటే 4 into 10% కాబట్టి 4 into 3 12. ఇది న్యూమరేటర్ లో ఉన్న వాల్యూ 30% కంటే ఎక్కువ ఉంది, 40% కంటే తక్కువ ఉంది. కాబట్టి మన ఆన్సర్ అనేది 30 కంటే ఎక్కువ, 40 కంటే తక్కువ ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్ లో 35% ఉంది కాబట్టి అప్రాక్సిమేట్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, 35%. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ ఆఫ్ టోటల్ శాంపిల్ పాపులేషన్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ గివెన్ రేటింగ్ ఫర్ గంభీర్? గంభీర్ కి ఎంతమంది రేటింగ్ ఇచ్చారు అని అన్నారు. ఓకే, గంభీర్ మీరు ఒకసారి ఆప్షన్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే 5% ఉంది. మీకు ఆల్రెడీ తెలుసు 10% అంటే 3,000 అని అనుకున్నాం. 5% కావాలి అని అంటే 10% లో కరెక్ట్ గా సగం అంటే 3,000 ని కరెక్ట్ గా సగం చేస్తే సరిపోతుంది. హాఫ్ ఆఫ్ 3,000 అంటే 1,500. థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్, what is the respective ratio of number of people who have given rating for Robin to the number of people who have given rating for Yusuf? రాబిన్ కి యూసఫ్ కి క్యాలిక్యులేట్ చేయమన్నారు. రాబిన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 6% ఉంది, యూసఫ్ అనేది 15% ఉంది. అయితే రేషియో అడిగారు కాబట్టి A:B అనొచ్చు, లేదా దీన్నే మనం A/B ఫామ్ కూడా రాయొచ్చు. A/B గా రాసినట్లయితే 6% డివైడెడ్ బై 15%. ఇక్కడ కూడా మనం ప్రీవియస్ కి క్వశ్చన్ కి ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో పర్సంటేజ్ డైరెక్ట్ గా తీసుకొని చేసేస్తున్నాం. ఎందుకు అని అంటే ఇక్కడే 6% క్యాలిక్యులేట్ చేసేది 30,000 మీద, 15% క్యాలిక్యులేట్ చేస్తుంది కూడా 30,000 మీదే. కాబట్టి మనం డైరెక్ట్ గా పర్సంటేజ్ తీసుకుని క్యాన్సిలేషన్కి వెళ్దాం. 3 2 times, 3 5 times, 2/5 ఉంది అంటే రేషియో 2:5 కాబట్టి ఫస్ట్ ఆప్షన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మనం 6%
క్యాలిక్యులేట్ చేసి ఆ నెంబర్ తీసుకోవడం లేదు. 15% కూడా క్యాలిక్యులేట్ చేసి నెంబర్ తీసుకోవట్లా. ఎందుకు? వెన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ది వాల్యూస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సేమ్ number, you don't have to go for conversion. Directly you can consider percentage values itself and you can calculate ratio. So థర్డ్ క్వశ్చన్ కి మనం ఎలా అయితే చేసామో ఫిఫ్త్ క్వశ్చన్ లో కూడా కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్ గా అలానే తీసుకుని ఆన్సర్ చేసేస్తున్నాం. ఓకే రైట్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది సింప్లెస్ట్ క్వశ్చన్. సో మనం గ్రాడ్యువల్ గా వెళ్ళే కొద్దీ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒకసారి నెక్స్ట్ సెట్ చూద్దాం. Study the graph follow carefully and answer the questions given below. It circle given here shows the spendings of a country on various sports during a particular year. సిమిలర్ గా ఉంది డేటా కూడా. ఇంతకు ముందు పై చార్ట్ వచ్చింది, ఇప్పుడు కూడా పై చార్టే వచ్చింది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ లో వాల్యూస్ అనేవి పర్సంటేజ్ లో ఇచ్చారు, కానీ ఇక్కడ డిగ్రీస్ లో ఇచ్చారు. చాలా మంది అనుకునే క్వశ్చన్ పర్సెప్షన్ ఏంటంటే పర్సంటేజ్ లో ఇస్తే ఈజీగా ఉంటుంది, డిగ్రీస్ లో ఇచ్చినట్లయితే లెందీగా ఉంటుంది అని అనుకుంటారు. పర్సెప్షన్ అది రాంగ్ పర్సెప్షన్. మీకు పర్సంటేజ్ లో ఇంతకు ముందు క్వశ్చన్ సెట్ లో ఇచ్చినప్పుడు వాల్యూస్ అన్ని కూడా ఇంటీజర్స్ లో ఇచ్చారు. ఒకసారి చూడండి, 5, 30, 20, 15, 13, 11, 6 ఇంటీజర్ లో ఇచ్చారు కాబట్టి అది ఈజీ అవుతుంది, తక్కువ టైంలో అయిపోతుంది. ఇదే సెట్ లో పర్సంటేజెస్ చెప్పినప్పుడు 5 1/5% అని, 32/3% అని, లేదా 21/11% అని, ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఇచ్చినట్లయితే గనక కంపల్సరీగా అది టైం టేకింగ్ క్వశ్చన్. కాబట్టి టైం టేకింగ్ సింపుల్ అనేది ఇక్కడ ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద ఉండదు, అక్కడ ఇచ్చిన నంబర్ మీద ఉంటుంది. ఫేస్ వాల్యూ ఆఫ్ ద నంబర్. ఈ ఫేస్ వాల్యూ ఆఫ్ ద నంబర్ అనేది ఇంటీజర్ లో ఉన్నట్లయితే సింపుల్ గా చేయొచ్చు, అదే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినట్లయితే టైం టేకింగ్ అవుతుంది. కాబట్టి ఒకసారి మీరు డేటా చెక్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. కమాన్, ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అన్ని కూడా ఇంటీజర్స్ లోనే ఉన్నాయి కాబట్టి తక్కువ టైంలోనే అయిపోతుంది. టోటల్ మనకి స్పెండింగ్స్ అనేది ఎంతో తెలియదు, బట్ సెగ్రిగేషన్ అనేది మాత్రం డిగ్రీస్ లో చెప్పారు. వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఈ స్పెంట్ ఆన్ టెన్నిస్? టెన్నిస్ కి ఎన్ని డిగ్రీస్ ఉందో ఒకసారి చూద్దాం. 45 డిగ్రీస్. కాబట్టి పర్సెంటేజ్ లో క్యాలిక్యులేట్ చేయాలి. 45 డిగ్రీస్ విత్ రెస్పెక్ట్ టు టోటల్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్. టోటల్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ అంటే ప్రీవియస్ సెట్ లో మనం మాట్లాడుకున్నాం. In terms of percentage, total is always 100%. In terms of degrees, total will be always 360 degrees into 100. Now, ఆన్సర్ చేయాలి అని అంటే క్యాన్సిలేషన్ కి వెళ్ళి చేయొచ్చు, అది ఒక పద్ధతి. డినామినేటర్ నుంచి ఆన్సర్ తీసుకురావటం ఇంకొక పద్ధతి. డినామినేటర్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా టోటల్ వాల్యూ అంటే 100%. 100% అనేది 360 అయితే కరెక్ట్ గా దానిలో హాఫ్ ఎంత అవుతుంది? 50%. 50% ఎంత? 180. మళ్ళీ హాఫ్ చేసాము అని అనుకోండి, 50% ని హాఫ్ చేస్తే 25%. 25% అంటే ఎంత? హాఫ్ ఆఫ్ 180 డిగ్రీస్ అంటే 90 డిగ్రీస్. కాబట్టి 25% మీకు అర్థం కావటం కోసం రాస్తున్నాను, మామూలుగా అయితే రాయాల్సిన అవసరం లేదు. 25% ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. మళ్ళీ దీన్ని సగం చేసినట్లయితే 45 డిగ్రీస్. మనకు కావాల్సింది కూడా అదే. 25 లో హాఫ్ అంటే 12.5%. కాబట్టి 12.5% ఈజ్ 45 డిగ్రీస్. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఇది ఒక పద్ధతి. రెండో విధంగా చేయాలి అని అంటే అది ఎలా చేయొచ్చు అని అంటే 45 వన్స్ ఇయర్, 45 8 టైమ్స్ ఇయర్. 8 టైమ్స్ ఐడెంటిఫై చేయటంలో ఉంది. 8 టైమ్స్ ఐడెంటిఫై చేయడానికి కొంచెం టైం పడుతుంది. అది ఈజీగా అయిపోయింది అని అనుకోండి. 1/8 అంటే పర్సంటేజ్ లో, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ లో మీరు ఆల్రెడీ పర్సంటేజెస్ చాప్టర్ లో నేర్చుకున్నారు. 1/8 అంటే 12.5% కాబట్టి డైరెక్ట్ గా 12.5% ఫస్ట్ ఆప్షన్ పెట్టేసేయచ్చు. నెక్స్ట్, హౌ మచ్ పర్సంటేజ్ మోర్? ఈ మోర్ లెస్ అనే వర్డ్స్ వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఎక్కడెక్కడ కేర్ఫుల్ గా ఉండాలి? మోర్ అని చెప్పినా, లెస్ అని చెప్పినా, ఇంక్రీజ్డ్ బై అన్నా, ఇంక్రీజ్డ్ టు అన్నా, డిక్రీజ్డ్ బై అన్నా, డిక్రీజ్డ్ టు అన్నా, ఈ వర్డ్స్ వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి. ఎందుకంటే ఒక్క వర్డ్ వల్ల ఎంటైర్ మీనింగే మారిపోతా ఉంది. హౌ మచ్ పర్సంటేజ్ మోర్ ఈ స్పెంట్ ఆన్ హాకీ దెన్ దట్ ఆన్ గల్ఫ్? హాకీలో ఎంత పర్సంటేజ్ ఎక్కువ స్పెండ్ చేశాము గల్ఫ్ కంటే అని అంటున్నాం. ఒకసారి హాకీ ఎక్కడుందో చూద్దాం. 63 డిగ్రీస్ ఉంది, గల్ఫ్ అనేది 36 డిగ్రీస్ ఉంది. హౌ మచ్ మోర్ అన్నారు కాబట్టి 63 అనేది గల్ఫ్ 36 కంటే ఎంత ఎక్స్ట్రాగా ఉందో చెక్ చేద్దాం. 27 మోర్ దట్ ఆఫ్ 36.
percentage into 100. 9 3 times, 9 4 times. 3/4 అంటే percentage లో కన్వర్ట్ చేసినట్లయితే 75%. 75%, which is our fourth option. Next, total amount spent on sports during the year be 1 crore 80 lakhs. దీన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 1 crore 80 lakhs. ఇది టోటల్ అమౌంట్ స్పెండ్. ఇప్పుడు మనకి డిగ్రీస్ లో సెగ్రిగేషన్ ఉందండి. డిగ్రీస్ లో తీసుకున్నట్లయితే టోటల్ అనేది 360 డిగ్రీస్ అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 crore 80 lakhs. 1 crore అంటే ఎన్ని లాక్స్? 100 lakhs. 1 crore 80 lakhs అన్నాం కాబట్టి దీన్ని 180 lakhs అని కూడా మాట్లాడొచ్చు. కాబట్టి 180 lakhs అని రాద్దాం. 1 crore is equal to 100 lakhs. ఇంకొక 80 lakhs ఉంది కాబట్టి టోటల్ 180 lakhs. ఎందుకు ఇలానే రాశాము అనేది తర్వాత చెప్తాను. అండ్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ బాస్కెట్బాల్ ఎక్సీడ్స్ టెన్నిస్ బై. ఎక్సీడ్స్ అంటే మోర్ అని అర్థం. బాస్కెట్బాల్ 50 డిగ్రీస్ అండ్ దెన్ టెన్నిస్ 45 డిగ్రీస్. బాస్కెట్బాల్ అనేది టెన్నిస్ కంటే ఎన్ని డిగ్రీస్ ఎక్స్ట్రాగా ఉంది? 5 డిగ్రీస్ ఎక్స్ట్రాగా ఉంది. ఓకే రైట్. ఈ వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ 360 ఉంది, ఎగ్జాక్ట్ గా హాఫ్ అయింది. అంటే 360 హాఫ్ అవుతుంది కాబట్టి 5 కూడా హాఫ్ అయినట్లయితే 2.5 అవ్వాలి. 2.5 ఏమవ్వాలి? లాక్స్ అవ్వాలి. కాబట్టి ఆన్సర్ 2.5 lakh, 2,50,000. ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. అయితే ఇక్కడ మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే 1 crore 80 lakhs ని యాజ్ టీజ్ గా తీసుకోవచ్చు కదా, లేదా 1.8 crore అని తీసుకోవచ్చు కదా, 180 lakhs గానే ఎందుకు తీసుకున్నాం? దీనిలో చిన్న లాజిక్ ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి 3 డిజిటెడ్ నంబర్ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ కూడా 3 డిజిటెడ్ నంబరే పెట్టినట్లయితే మనకి కంపారిజన్ అనేది ఈజీ అవుతుంది. కాబట్టి పెద్ద నంబర్ ని తీసుకోకుండా 1 crore 80 lakhs అని సింపుల్ గా 180 lakhs అని రాసుకున్నాం. 3 డిజిటెడ్ నంబర్ ఉంటే కంపారిజన్ అనేది మనకి ఈజీ అవుతుంది. రైట్. సో ఆ రీజన్ వల్ల మాత్రమే మనం అలా రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ పర్సెంటేజ్ లెస్ ఈజ్ స్పెంట్ ఆన్ ఫుట్బాల్ దెన్ దట్ ఆన్ క్రికెట్? హౌ మచ్ పర్సెంటేజ్ లెస్? లెస్ అన్నారు, ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడాం. మోర్ అన్నా, లెస్ అన్నా, ఇంక్రీజ్డ్ బై అన్నా, డిక్రీజ్డ్ బై అన్నా, ఇంక్రీజ్డ్ టు అన్నా, డిక్రీజ్ టు అన్నా కేర్ఫుల్ గా వెళ్ళాలి అని. లెస్ అని చెప్పారు. దేనికి? ఫుట్బాల్ కి. అసలు ఫుట్బాల్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఫుట్బాల్ ఈజ్ 54 డిగ్రీస్, దట్ ఆఫ్ క్రికెట్. క్రికెట్ అనేది 81 డిగ్రీస్. 54 డిగ్రీస్ అనేది 81 డిగ్రీస్ కంటే ఎన్ని డిగ్రీస్ తక్కువ ఉంది? 27 డిగ్రీస్ తక్కువ ఉంది. ఎక్కడి నుంచి తక్కువ ఉంది? క్రికెట్ 81 డిగ్రీస్ దగ్గర నుంచి తక్కువ ఉంది. కాబట్టి 27/81 into 100. 27 once and here it is 3 times. కాబట్టి 1/3 is our simplified fraction. మీకు ఆల్రెడీ పర్సంటేజ్ లో తెలుసు 1/3 అంటే 33 1/3% అని. ఈ కన్వర్షన్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. పర్సంటేజ్ చాప్టర్ లో మీరు నేర్చుకున్నటువంటి కన్వర్షన్స్ అనేవి ఇక్కడ మీకు తక్కువ టైంలో ఆన్సర్ తీసుకురావడానికి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఆ ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్స్ ఏవేవైతే ఉన్నాయో మీరు నేర్చుకున్నవి అవన్నీ బాగా అబ్జర్వ్ చేసి బాగా గుర్తు పెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ సెట్, ఇఫ్ ద టోటల్ అమౌంట్ స్పెంట్ ఆన్ స్పోర్ట్స్ డ్యూరింగ్ ద ఇయర్ బి 2 crores, టోటల్ స్పెండింగ్స్ అంటే 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ అనేది 2 crores అని అన్నారు. 2 crores ని 3 డిజిటెడ్ నంబర్ లోకి రాసుకోవటానికి నేను 200 lakhs అని రాసుకుంటా. ఎందుకనో మీకు ఆల్రెడీ లాజిక్ చెప్పాను. 3 డిజిటెడ్ నెంబర్ ఉంది కాబట్టి ఇటుపక్క కూడా నాకు 3 డిజిటెడ్ నెంబర్ కావాలి. ద అమౌంట్ స్పెంట్ ఆన్ క్రికెట్ అండ్ హాకీ టుగెదర్ బై. అమౌంట్ స్పెంట్ ఆన్ క్రికెట్ అండ్ హాకీ. క్రికెట్ అండ్ హాకీ టుగెదర్. క్రికెట్ ఈజ్ 81 degrees, hockey is 63 degrees. టోటల్ దట్ ఈజ్ ఈక్వల్ టు 144 degrees. ఇది ఎన్ని ల్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి? మామూలుగా అయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాము, లేదంటే హారిజెంటల్ కంపారిజన్ లో 360కి 200కి రిలేషన్ ఎంతో ఐడెంటిఫై చేసుకుంటాం. అది ఒక పద్ధతి. ఇక్కడ ఇంకొక కొత్త పద్ధతి నేర్పిస్తాను. అదేంటంటే ఒకసారి మనం వర్టికల్ గా ఉన్నటువంటి నెంబర్స్ కి రిలేషన్ చూద్దాం. ఇక్కడ చూద్దాం. 360లో 10% అంటే 36. 36 ని డబల్ చేస్తే 72. 72 ని డబల్ చేసినట్లయితే 144. కాబట్టి 10% డబల్ చేసాం అంటే 40% అవుతుంది. 10% ఇక్కడ 20 అవుతుంది. 20ని డబల్ చేస్తే 40. 40ని కూడా డబల్ చేసినట్లయితే 80. కాబట్టి ఫైనల్ ఆన్సర్ 80 lakhs అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్ లో 80 lakhs ఎక్కడ ఉందో చూద్దాం. సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్.
Next, now look at this set, third set, ఇయర్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. ఇక్కడ సెగ్రిగేషన్ అనేది పర్సంటేజ్ లో ఇచ్చారు. ఒక్కొక్కసారి పర్సంటేజ్ లో ఇస్తారు, ఒక్కొక్కసారి డిగ్రీస్ లో ఇస్తారు. కేర్ఫుల్ గా చూసుకోండి డేటా. కొన్నిసార్లు పర్సంటేజ్ డిగ్రీస్ రెండు కాంబినేషన్ లో కూడా మెన్షన్ చేస్తారు. వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ద సెక్టర్ ఫర్ హౌస్ రెంట్? హౌస్ రెంట్ ఎంతో ఒకసారి చూద్దాం. హౌస్ రెంట్ ఈస్ 13%. నౌ టోటల్ పర్సంటేజ్ అంటే 100%, దట్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. 1% కావాలి అని అంటే డివైడెడ్ బై 100. 100% 360 కాబట్టి 1% అంటే 360/100. మనకి ఎన్ని డిగ్రీస్ కావాలి, ఎంత పర్సెంట్ కావాలి? 13%. హౌస్ రెంట్ అడిగారు కాబట్టి దట్ ఈస్ ఇంటూ 13. 0 గెట్స్ క్యాన్సిల్. 36 13 టైమ్స్ డివైడెడ్ బై 10 ఇది చేయాలి. లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్కి వెళ్ళినట్లయితే 3 into 6 8 కాబట్టి లాస్ట్ డిజిట్ అనేది 8 తోటి ఎండ్ అవ్వాలి. ఒక్కసారి మీరు ఆప్షన్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 50 0తో ఎండ్ అవుతుంది, 8తో ఎండ్ అవుతుంది, 7తో ఎండ్ అవుతుంది, 3తో ఎండ్ అవుతుంది. నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి. అలా కాకుండా నన్ ఆఫ్ దీస్ ప్లేస్ లో వేరే ఏదో ఒక నెంబర్ ఉండి అది 8 తోటి కనుక ఎండ్ అవ్వట్లేదు అని అంటే డైరెక్ట్ గా 46.8 ఆన్సర్ పెట్టేసేయచ్చు. నా ఈ సింప్లిఫికేషన్ చేసి ఆన్సర్ పెట్టాలి. ఐ డోంట్ లైక్ టు క్యాలిక్యులేట్ దిస్. దీన్ని వేరే విధంగా కూడా చేయొచ్చు. ఇదే సింప్లిఫికేషన్ ఒకసారి చూద్దాం. మనకి 100% అంటే 360 degrees అని తెలుసు. 10% అంటే 36 degrees. 1% అంటే 3.6. కానీ మనకు కావాల్సింది 13% కాబట్టి 10% ప్లస్ 3%. 1% అనేది 3.6 కాబట్టి 3% అంటే 3 into 3.6 అంటే 10.8. టోటల్ 46.8 degrees. కాబట్టి 13% is equal to 46.8 degrees. That is our final answer. Second option. ఈ మొత్తం చేయకుండా ఇన్ కేస్ ఇదే క్వశ్చన్ లో ఫిఫ్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దీస్ కాకుండా వేరే ఒక నంబర్ ఉండి అది 8 తోటి కనుక ఎండ్ అవ్వకపోయినట్లయితే అసలు సింప్లిఫికేషన్ కూడా అక్కర్లేదు. లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ ప్రకారం 8 తో ఎండ్ అవ్వాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ ఫైనల్ గా పెట్టేసేయచ్చు. నెక్స్ట్, ఇఫ్ హిస్ టోటల్ ఎక్స్పెండిచర్ ఈస్ 1,70,000 per year, how much does he expend కాదు స్పెండ్ ఇది. How much does he spend for house rent month approximately? ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 1,70,000 అనేది పర్ ఇయర్ ఇచ్చారు, కానీ అడిగింది పర్ మంత్ క్యాలిక్యులేట్ చేయమని. నా ఒకసారి చూడండి, టోటల్ ఎక్స్పెండిచర్ అంటే 100%, దట్ ఈజ్ ఈక్వల్ టు 1,70,000. నౌ యువర్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ హౌస్ రెంట్. హౌస్ రెంట్ అనేది 13% ఉంది కాబట్టి 1,70,000 అనేది 100% అయినట్లయితే 10% అంటే 17,000, 1% అంటే 1,700. 1% అనేది 1,700. మనకి హౌస్ రెంట్ అనేది 13% కాబట్టి ఇంటూ 13, 1% ఇంటూ 13. ఇది టోటల్ మనీ స్పెంట్ ఆన్ హౌస్ రెంట్ పర్ ఇయర్. బట్ అడిగిన క్వశ్చన్ ఏంటి? పర్ మంత్ లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే డివైడెడ్ బై 12 వేయాలి. ఓకే, నౌ సింప్లిఫికేషన్ ఒకసారి చెక్ చేద్దాం. 2 zeros ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2 zeros రాస్తున్నాం. 13 into 17 ఉంది. 17 ని మనం 15 plus 2 అనుకోవచ్చు, 13 ని 15 minus 2 అనుకోవచ్చు. 15 plus 2 into 15 minus 2, 15 square minus 2 square అంటే 225 minus 2 square 4, that is equal to 221 divided by 12. Now 12 ones is equal to 12, and then we have 10 and then 1, 101 అంటే 12 8 times. ఒకసారి ఆప్షన్స్ లో చూసుకోండి, 1 8 తోటి స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఒకటే ఉంది కాబట్టి 1850 డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టేయచ్చు. మీకు నన్ ఆఫ్ దీస్ ఉంది కదా అని అనిపిస్తుంది. ఎస్, నన్ ఆఫ్ దీస్ ఉంది, కానీ మనం 12 8 టైమ్స్ తీసుకున్నట్లయితే 96, ఇంకా మనకి 2 డిజిట్ నెంబరే ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 డిజిట్ నెంబరే రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి 1800s లోనే ఆన్సర్ ఉండాలి. డెఫినెట్ గా 1850 ఉంది కాబట్టి మనం చేసుకోవచ్చు. ఈవెన్ మీరు సింప్లిఫై చేసిన అప్రాక్సిమేట్ ఆన్సర్ అడిగారు కాబట్టి మీకు అదే వస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద టోటల్
రేషియో ఆఫ్ ది టోటల్ ఎక్స్పెండిచర్ ఫర్ హౌస్ రెంట్ అండ్ ట్రావెల్ టు ద ఫుడ్ అండ్ పెట్రోల్. రేషియో అడిగారు, A:B అవ్వచ్చు లేదా A/B ఫార్మాట్ కూడా అవ్వచ్చు. ఎక్స్పెండిచర్ ఆన్ హౌస్ రెంట్ అండ్ ట్రావెల్. హౌస్ రెంట్ అంటే 13%, ట్రావెల్ అంటే 12%, టోటల్ 25%. అండ్ దెన్ ఫుడ్ అండ్ పెట్రోల్. ఫుడ్ అనేది 25% ఉంది, పెట్రోల్ అనేది 10% ఉంది. ఆ రెండింటిని యాడ్ చేసినట్లయితే 35. 5 టైమ్స్ అవుతుంది, 5 7 టైమ్స్ అవుతుంది. కాబట్టి రేషియో అనేది 5/7, దట్ ఈస్ ఈక్వల్ టు 5:7. థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్, 60,000 is spent for education. By what amount is the allotment for clothes more than that of savings? 60,000 is spent on education. ఓన్లీ ఎడ్యుకేషన్ గురించి అడుగుతున్నారు. ఎడ్యుకేషన్ అనేది మనకి ఇక్కడ పర్సంటేజ్ లో మాట్లాడినట్లయితే 15% ఉంది. కాబట్టి 15% ఈజ్ ఈక్వల్ టు 60,000 రూపీస్. అడిగిన క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్స్ ఆఫ్ క్లోత్స్ అండ్ దెన్ సేవింగ్స్. క్లోత్స్ అనేది 10% ఉంది, సేవింగ్స్ అనేది 5% ఉంది, డిఫరెన్స్ అనేది 5%. కాబట్టి ఆ 5% అనేది ఎంత? రైట్, మనం సింప్లిఫికేషన్ చాలా రకాలుగా చేయొచ్చు. 15 నుంచి 5 రావాలి అని అంటే డివైడెడ్ బై 3 చేయాలి. కాబట్టి డివైడెడ్ బై 3 చేయొచ్చు. డివైడెడ్ బై 3 అంటే 20,000 అవుతుంది. రైట్, ఇది ఒక సింప్లిఫికేషన్. అదర్ వాల్యూ ఏంటంటే హారిజంటల్ కంపారిజన్ అని అంటున్నాం. హారిజంటల్ కంపారిజన్ అంటే 15 4 టైమ్స్ చేసినట్లయితే 60, పక్కన 3 zeros వస్తుంది. అంటే 4 టైమ్స్ అండ్ దెన్ 3 zeros, మీనింగ్ 4,000 టైమ్స్. 4,000 టైమ్స్ ఆఫ్ 5 అంటే 20,000. డైరెక్ట్ గా సెకండ్ ఆప్షన్ పెట్టేసేయచ్చు. నెక్స్ట్, 50% ఆఫ్ మిస్లీనియస్ is spent on medical. What angle would it form at center? Okay, 50% of miscellaneous is spent on medical. అసలు మిస్లీనియస్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. మిస్లీనియస్ ఇచ్చిన డేటాలో 10% ఉంది, దానిలో 50% అనేది మెడికల్ కి ఖర్చు పెట్టాం. 10% లో 50% అంటే 5%. ఆ 5% ని మనం సెంటర్ దగ్గర యాంగిల్లో చెప్పాలి. అంటే 100% ఈజ్ ఈక్వల్ టు 360 degrees. 5% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఇది మనం చెప్పాల్సింది. ఏమంటే 100% అనేది 360 degrees అయితే 10% అనేది 36 degrees అవుతుంది. 5% అంటే 36 degrees లో హాఫ్ అంటే 18 degrees ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్, విచ్ ఈజ్ అవర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ సెట్. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పటి వరకు ఒక్క సింగిల్ ఇమేజ్ లో మాత్రమే మనకి డేటా ఇచ్చారు, కానీ ఇక్కడ 2 images లో డేటా ఇచ్చారు. 2 images, నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎక్కువ అవుతున్న కొద్దీ మనకి డేటాని పిక్ చేసుకోవటానికి టైం ఎక్కువ పడుతుంది. సింపుల్ గా మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్లేయర్స్ 4,200 ఉన్నారు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫీమేల్ ప్లేయర్స్ 2,000 ఉన్నారు. 4,200 టోటల్ ప్లేయర్స్ లో ఫీమేల్ ప్లేయర్స్ 2,000 ఉన్నారు అని అంటే మేల్ ప్లేయర్స్ 2,200 అవుతారు. ఓకే, ఒకసారి ఇందులో మనకి హాకీ గురించి మాట్లాడుతున్నాం. మేల్ హాకీ ప్లేయర్స్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే టోటల్ హాకీ ప్లేయర్స్ మైనస్ ఫీమేల్ హాకీ ప్లేయర్స్. టోటల్ హాకీ ప్లేయర్స్ అంటే ఇక్కడ మనకి 10% ఇచ్చారు. 10% దేని మీద? 4,200 మీద. ఎంత అవుతుంది? 420 అవుతుంది. దీనిలో నుంచి ఎవరు సబ్ట్రాక్ట్ చేయాలి? ఫీమేల్ హాకీ ప్లేయర్స్. ఫీమేల్ ఉండటం 2,000 ఉన్నారు. 2,000 లో 15% క్యాలిక్యులేట్ చేయాలి. 2,000 లో 10% అంటే 200 అవుతుంది. 5% అంటే 100 అవుతుంది. 200 ప్లస్ 100 అంటే 300 అవుతుంది. 420 లో నుండి 300 ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే అంటే టోటల్ హాకీ ప్లేయర్స్ మైనస్ ఫీమేల్ హాకీ ప్లేయర్స్, that will give you 120, and this 120 is మేల్ హాకీ ప్లేయర్స్. కాబట్టి 2 ఇమేజెస్ ఇచ్చినప్పుడు మేల్ హాకీ ప్లేయర్స్ కావాలి అని అంటే డేటా అనేది ఫస్ట్ ఇమేజ్ లో నుంచి తీసుకుంటున్నాం అండ్ దెన్ సెకండ్ ఇమేజ్ లో నుంచి తీసుకుంటున్నాం. కాబట్టి టైం అనేది ఎక్కువ పడుతుంది.
నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎక్కువ ఉన్నట్లయితే టైం ఎక్కువ పడుతుంది. సో ఈ విధంగా సింపుల్ గా మీరు క్వశ్చన్ సెట్ ని చూడగానే ఇది తక్కువ టైంలో అవుతుందా టైం పడుతుందా అనేది చెప్పేసేయచ్చు. నెంబర్ 1 ఫస్ట్ నంబర్ ఆఫ్ ఇమేజెస్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే రైట్. నౌ లెట్స్ సీ వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ అన్నారు కాబట్టి ఫస్ట్ సెట్ కి సంబంధించిన క్వశ్చన్. హూ ప్లే ఫుట్బాల్ అండ్ రగ్బీ టుగెదర్. ఫుట్బాల్ అండ్ రగ్బీ అని అన్నారు. రైట్. ఒకసారి చూసినట్లయితే ఫుట్బాల్ 17%, రగ్బీ 13%. మనల్ని అడిగింది యావరేజ్ ఆఫ్ టూ వేరియబుల్స్ అంటే a ప్లస్ b బై 2 కాబట్టి 17 ప్లస్ 13 అంటే 30 అవుతుంది. యావరేజ్ అంటే బై 2 చేస్తాం. 30 బై 2 అంటే 15%. మనం 15% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? 4200 మీద క్యాలిక్యులేట్ చేయాలి. రైట్. దీన్ని చేసే పద్ధతిలో 15/100 ఇంటూ 4200 ఇలా చేయొచ్చు. ఇది ఒక పద్ధతి. లేదా 15% అంటే 10% ప్లస్ 5% కాబట్టి ఆ సింప్లిఫికేషన్ అయితే ఈజీ అవుతుంది. 10% అంటే 420, 5% అంటే దీనిలో ఎగ్జాక్ట్ గా హాఫ్ అంటే 210, మొత్తం 630 అవుతుంది. 630, దట్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్ విచ్ ఈస్ 4th ఆప్షన్. నెక్స్ట్, what is the difference between number of the female players who play lawn tennis and the total number of male players who play rugby? Female players who play lawn tennis, that is direct data. Lawn tennis 22% of 2000. 22% కావాలి అని అంటే 22 ఇంటూ 1% చేయొచ్చు. 1% అంటే 20 కాబట్టి 22% అంటే 22 ఇంటూ 20 which is equal to 440 మైనస్ ఈ 440 ఎవరు? ఫీమేల్ ప్లేయర్స్ హూ ప్లే లాన్ టెన్నిస్ మైనస్ అండ్ దెన్ ఇంకొకటి ఏం కావాలి? మేల్ ప్లేయర్స్ హూ ప్లే రగ్బీ. మేల్ ప్లేయర్స్ హూ ప్లే రగ్బీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? టోటల్ రగ్బీ ప్లేయర్స్ మైనస్ ఫీమేల్ రగ్బీ ప్లేయర్స్. టోటల్ రగ్బీ ప్లేయర్స్ ఎంత పర్సెంటేజ్ ఉంది? 13%. 13% క్యాలిక్యులేటెడ్ ఆన్ 4200 ఓన్లీ. 10% అంటే 420 అవుతుంది. 1% అంటే 42. 3% కావాలి కాబట్టి 42 3 టైమ్స్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 126. దట్ ఈజ్ ఈక్వల్ టు 126. టోటల్ 546. ఈ 546 అనేది టోటల్ రగ్బీ ప్లేయర్స్. వీరిలో నుంచి ఫీమేల్ రగ్బీ ప్లేయర్స్ కూడా సబ్ట్రాక్ట్ చేయాలి. ఫీమేల్ రగ్బీ ప్లేయర్స్, రగ్బీ అనే వాళ్ళు ఫీమేల్లో 10% ఉన్నారు. 10% ఆఫ్ 2000 క్యాలిక్యులేట్ చేసినట్లయితే 200 అవుతుంది. రైట్. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇది ఫీమేల్ లాన్ టెన్నిస్ ప్లేయర్స్ అండ్ దెన్ మేల్ ప్లేయర్స్ హూ ప్లే రగ్బీ కావాలి కాబట్టి టోటల్ రగ్బీ ప్లేయర్స్ మైనస్ ఫీమేల్ రగ్బీ ప్లేయర్స్. ఇది 346 కి ఈక్వల్. కాబట్టి అడిగిన క్వశ్చన్ 440 మైనస్ 346. 346 ని కొంచెం సేపు 340 ప్లస్ 6 అని అనుకుందాం. 340 సబ్ట్రాక్ట్ చేస్తే 100 అవుతుంది. ఈ 100 లో ఇంకొక 6 కూడా సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి ఫైనల్ గా వచ్చే ఆన్సర్ 94 అవుతుంది. దట్ ఈస్ అవర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, what is the respective ratio of number of female players who play cricket and number of male players who play hockey? ఫీమేల్ ప్లేయర్స్ హూ ప్లే క్రికెట్, ఇది డైరెక్ట్ డేటా కాబట్టి డైరెక్ట్ డేటా అనేది మనం ఫస్ట్ రాసేసుకుందాం. ఫీమేల్ ప్లేయర్స్ హూ ప్లే క్రికెట్ అనేది 40% ఉంది. 40% ఆఫ్ 2000. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 40% క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే 10% డబల్ చేయొచ్చు, లేదా 50% తీసుకొని దానిలో నుంచి ఒక 10% కూడా సబ్ట్రాక్ట్ చేయొచ్చు. 50% మైనస్ 10% అన్నా కానీ ఇదే అవుతుంది. బట్ ఐ హ్యావ్ ఎ habit of taking 10% double. That is more convenient for me. 10% అంటే 200, డబల్ అంటే 400, మళ్ళీ డబల్ అంటే 800. రైట్. ఈజీగా వస్తుంది. 800 డివైడెడ్ బై రేషియో అన్నారు కాబట్టి దాన్ని A:B అనొచ్చు, లేదా A/B ఫామ్ లో కూడా రాయొచ్చు. ఫీమేల్ ప్లేయర్స్ హూ ప్లే క్రికెట్ 40% ఆఫ్ 2000 అండ్ మేల్ ప్లేయర్స్ హూ ప్లే హాకీ. మేల్ ప్లేయర్స్ డైరెక్ట్ డేటా లేదు కాబట్టి టోటల్ హాకీ ప్లేయర్స్ మైనస్ ఫీమేల్ హాకీ ప్లేయర్స్. ఇదే మనం చేసేది. హాకీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టోటల్ హాకీ ప్లేయర్స్ 10% ఉంది. 10% ఆఫ్ 4200 అంటే
420 minus female hockey players 15% of 2000. ఇది ఆల్రెడీ మనం ఇంతకు ముందు ఒక దగ్గర క్యాలిక్యులేట్ చేసాం. వి గాట్ ఇట్ as 300. దట్ ఈస్ ఈక్వల్ టు 420 minus 300. ఫైనల్ గా న్యూమరేటర్ ఈజ్ 800. 420 minus 300 that is equal to 120. 0 cancel. 4 20 times and then 4 3 times. 20/3 ratio is 20:3. That is our third option. థర్డ్ ఆప్షన్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఎప్పుడైనా సరే రేషియో అడిగినప్పుడు A:B ఫామ్ లో రాయొచ్చు, లేదా A/B ఫామ్ లో రాసుకొని సింప్లిఫికేషన్ అయినా చేయొచ్చు. ఇట్స్ అప్ టు యూ. నెక్స్ట్, what is the total number of male players who play football, cricket and lawn tennis together? Total number of male players who play football, cricket, lawn tennis together. ఇప్పుడు దీన్ని మనం సపరేట్ గా చేయాలి అని అనుకోండి, చాలా టైం పడుతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే, total players who play football, cricket, lawn tennis minus female players who play football, cricket and then lawn tennis. టోటల్ క్యాలిక్యులేట్ చేసి దానిలో నుంచి ఫీమేల్ సపరేట్ చేద్దాం, మిగిలేదంతా మేలే అవుతారు. రైట్, ఒకసారి చూద్దాం. టోటల్లో ఫుట్బాల్, క్రికెట్ అండ్ దెన్ లాన్ టెన్నిస్ 25 35 60 60 ప్లస్ 17 77%. నేను ఫస్ట్ రాసి ఆ తర్వాత క్యాలిక్యులేట్ చేసుకున్నాం. 77% ఆఫ్ 4200 మైనస్ వీరిలో ఫీమేల్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఫుట్బాల్, క్రికెట్ అండ్ దెన్ లాన్ టెన్నిస్. 40 ప్లస్ 13 53 53 ప్లస్ 22 75. 75% ఆఫ్ వాట్? 2000. 75% ఆఫ్ 2000. ఇప్పుడు ఇది చూడగానే 75% క్యాలిక్యులేట్ చేయటం ఈజీ కాబట్టి ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎస్, ఆఫ్ కోర్స్, దట్ ఈజ్ ఈజీ. 75% కావాలి అని అంటే ఒకటి 3/4 చేయటం, లేదా సగం చేశాము అని అంటే 50%, మళ్ళీ సగం చేశాము అంటే 25%. 50 ప్లస్ 25 అంటే 75 కాబట్టి డైరెక్ట్గా 75% వచ్చేస్తుంది. హాఫ్ అంటే 1000, మళ్ళీ హాఫ్ అంటే 500. 1000 ప్లస్ 500 అంటే 1500. ఓకే, రైట్, దిస్ ఈస్ డన్. నౌ ఇక్కడ 77% కావాలి. 77% కావాలి అని అంటే 70% ప్లస్ 7% మొత్తం ఇలా క్యాలిక్యులేట్ చేయాలి, లేదా పర్సంటేజ్ సింబల్ ని తీసేసినట్లయితే బై 100 కాబట్టి 2 zeros క్యాన్సిల్. 77 into 42 ఈ సింప్లిఫికేషన్ చేయాలి. అది రాసిన తర్వాత దానిలో నుంచి 1500 సబ్ట్రాక్ట్ చేసి ఫైనల్ గా ఆన్సర్ చేయొచ్చు. దీనిలోనే లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేయాలి అని అనిపిస్తుంది, ఒకసారి అది కూడా చూద్దాం. 2 zeros క్యాన్సిల్ అయిపోయిన తర్వాత పర్సంటేజ్ తీసేస్తే బై 100 అవుతుంది. 100 ఇక్కడ 2 zeros రెండు క్యాన్సిల్ అయిపోతాయి. లాస్ట్ డిజిట్ చూసినట్లయితే 7 into 2 14. దిస్ నంబర్ ఎండ్స్ విత్ 4. 4 minus 0 ఆల్సో ఎండ్స్ విత్ 4. బట్ లుక్ ఎట్ ఆప్షన్స్, దెర్ ఆర్ 4 ఆప్షన్స్ విచ్ ఆర్ ఎండింగ్ విత్ 4. కాబట్టి లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ కూడా చేయడానికి లేదు. సో ఇట్లాంటి సింప్లిఫికేషన్ ని తక్కువ టైంలో చేయాలి అని అంటే ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. రైట్, నౌ లెట్స్ సీ హియర్. 77% ఉంది కాబట్టి దీన్ని నేను కొంచెం సేపు 75% ప్లస్ 2% అని తీసుకుంటా. 75% ఆఫ్ 4200, 2% ఆఫ్ 4200 మైనస్ 75% ఆఫ్ 2000. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. 75% ఆఫ్ 4200 మైనస్ 75% ఆఫ్ 2000 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 75% ఆఫ్ 2200 ప్లస్ 2% ఆఫ్ 4200. సింపుల్ గా ఇట్లా గనక మీరు రాసుకున్నట్లయితే ఈజీగా అయిపోతుంది. 75% క్యాలిక్యులేట్ చేయటం వెరీ ఈజీ. హాఫ్ అండ్ హాఫ్ ఆఫ్ ద నెంబర్. హాఫ్ అంటే 1100 అవుతుంది. 1100 లో హాఫ్ అంటే 550 కాబట్టి టోటల్ 1650 ప్లస్ 2% క్యాలిక్యులేట్ చేయాలి. 4200 మీద 2% అంటే 84 కాబట్టి ఫైనల్ ఆన్సర్ 1734. 1734 సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. దీన్ని మీరు 77% మైనస్ 75% ఆఫ్ 2000 డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా టైం పడుతుంది. పర్సెప్షన్ మారాలి.
77ని 75 ప్లస్ 2గా ట్రీట్ చేసినట్లయితే సింప్లిఫికేషన్ అనేది ఈజీ అయిపోతుంది. ఈ స్టెప్కి డైరెక్ట్గా వచ్చేస్తాం. రైట్. సో వీఆర్ డన్ విత్ 19. అవర్ ఆన్సర్ ఈజ్ 1734, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 20th question. Number of male players who play rugby is approximately what percentage of total number of players who play lawn tennis? Now, ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ చెప్పాలి డేటా అనాలిసిస్లో. ట్రై టు రీయూజ్ ద డేటా. డేటాని రీయూజ్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ మనకి మేల్ రగ్బీ ప్లేయర్స్ కావాలి. మేల్ రగ్బీ ప్లేయర్స్ ఆల్రెడీ మనం ఒక దగ్గర క్యాలిక్యులేట్ చేసాం. ఒకసారి 17th క్వశ్చన్కి వెళ్ళినట్లయితే డిఫరెన్స్ బిట్వీన్ ఫీమేల్ ప్లేయర్స్ హూ ప్లే లాన్ టెన్నిస్ అండ్ దెన్ మేల్ ప్లేయర్స్ హూ ప్లే రగ్బీ అని ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం. ఇదే డేటాని మళ్ళీ ఇక్కడ మనం వాడాలి. కాబట్టి డోంట్ ట్రై టు క్యాలిక్యులేట్ ఇట్ అగైన్, ట్రై టు రీయూజ్ ద డేటా. 346 మనకు వచ్చింది. 346 అక్కడ. What percentage of total number of players who play lawn tennis? Total number of players who play lawn tennis, that is equal to 25%. 25% అంటే ఎంత? Half and half of the number. 4,200 లో half అంటే 2,100. 2,100 లో half అంటే 1,050 పర్సెంటేజ్ అన్నాం కాబట్టి ఇంటూ 100. ఈ సింప్లిఫికేషన్ చేసే బదులు 10% ఆఫ్ డినామినేటర్ అంటే 105, 30% అంటే 3 times of 105, that is equal to 315. దీనికి ఇంకా ఎంత యాడ్ చేస్తే 346 అవుతుంది? we need to add 31. 31 అంటే 315లో 10% కదా, 30లో 10% అంటే 3% అవుతుంది. కాబట్టి ఫైనల్ ఆన్సర్ 33%. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. మళ్ళీ ఒకసారి సింప్లిఫికేషన్ చెప్తున్నాను. ఈ 346 అనేది రీయూజ్ చేస్తున్నాము అని అంటే ఇంతకుముందు మీరు ఎగ్జామ్లో కనుక ఒక దగ్గర చేసినట్లయితే ఎక్కడ చేశారో చూసుకొని ఆ వాల్యూని మళ్ళీ తెచ్చుకుంటున్నాం, మళ్ళీ చేయకుండా. సో మనకి ఆల్రెడీ అది 346 అని తెలుసు. 25% ఆఫ్ 4,200 ఆర్ టోటల్ లాన్ టెన్నిస్ ప్లేయర్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1,050. 1,050లో 10% అంటే 105, 30% అంటే 315. 30% 315 కాబట్టి 315కి ఇంకా 31 యాడ్ చేస్తేనే అప్పుడు 346 అవుతుంది. దీనిలో 10% కాబట్టి 30లో 10% అంటే 3% అవుతుంది. కాబట్టి టోటల్ ఆన్సర్ 33% అవుతుంది. రైట్. సో with this we have completed even this set also. Now let us see another one. Quantity produced is 2,000 tons and then income by selling products is 45 million. ఓకే, ఇన్కమ్ అని అంటున్నాం. ఇన్కమ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టెర్మినాలజీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. టన్ అంటున్నాం. 1 ton is equal to how much? Right. Now 1 quintal is equal to 100 kgs. 1 quintal అంటే 100 kgs అని అర్థం. అదే 1 ton కావాలి అని అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 10 quintals. 10 quintals ఈజ్ కాల్డ్ 1 ton. 10 quintals అనొచ్చు లేదా 1000 kgs అని కూడా అనొచ్చు. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. నెక్స్ట్ ఇన్కమ్ అని అంటున్నాం. ఇన్కమ్ ఇక్కడ యూజువల్గా మనకి తెలిసింది ఏంటంటే కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అని తెలుసు. ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్వేస్ కాల్డ్ కాస్ట్ ప్రైస్. ఎక్స్పెండిచర్. అదే ఇన్కమ్ అంటే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇన్కమ్ అనొచ్చు లేదా సేల్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు మనకు ఒక షాప్ ఉంది అని అనుకున్నట్లయితే కనుక మనం ఫస్ట్ ఐటమ్ని కొనాలి, పర్చేస్ చేయాలి. పర్చేస్ చేసిన తర్వాత దాన్ని అమ్మాలి. సో పర్చేస్ చేయాలి అని అంటే మనం కొంత అమౌంట్ స్పెండ్ చేయాలి. స్పెండ్ చేస్తున్నామంటే అది మనకేంటి? ఎక్స్పెండిచర్. సో ఎక్స్పెండిచర్ ఈజ్ కాల్డ్ కాస్ట్ ప్రైస్. అండ్ దాన్ని అమ్మినప్పుడు మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఇన్కమ్ ఈజ్ కాల్డ్ సెల్లింగ్ ప్రైస్. సో ఇది కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి. ఇన్కమ్ అండ్ దెన్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ ఈజ్ కాల్డ్ సెల్లింగ్ ప్రైస్, ఎక్స్పెండిచర్ ఈజ్ కాల్డ్ కాస్ట్ ప్రైస్. సో ఈ టెర్మినాలజీ అనేది కూడా మనకి కొంచెం ఇంపార్టెంట్. నా ఒకసారి డేటా చూద్దాం. టోటల్ క్వాంటిటీ ప్రొడ్యూస్డ్ అనేది 2,000 tons ఉంది. ఇన్కమ్ బై సెల్లింగ్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఈజ్ 45 million. 45 million. మిలియన్ అని అంటున్నారు.
1 మిలియన్ అంటే మీకు ఇక్కడ అర్థం కావటం కోసం చెప్తాను. 1000 1 మిలియన్ 1 బిలియన్. ఓన్లీ ఈ 3నే ఎందుకు తీసుకుంటున్నాను అని అంటే గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. 1000 అంటే అందరికీ తెలుసు, మీకు తెలిసిన దాని నుంచి జనరేట్ చేయాలి కాబట్టి 1000 అనేది తీసుకున్నాం. 10 to the power of 3. 1000 అంటే 1000, 10 to the power of 3. 1 మిలియన్ అంటే 10 to the power of 6. 1 బిలియన్ అంటే 10 to the power of 9. 3, 6, 9. గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా చెప్పాను. 1000, 1 మిలియన్, 1 బిలియన్. 1 మిలియన్ అంటే 10 power 6. 1 బిలియన్ అంటే 10 power 9. Okay, right. Now let's see this. What is the average per ton selling price of all the 6 products together? ఇక్కడ కొంచెం కేర్ఫుల్ గా వెళ్ళాలి. యావరేజ్ అంటే మీకు తెలుసు టోటల్ బై నంబర్ ఆఫ్ నంబర్స్ అని. యావరేజ్ ఆఫ్ వాట్? సెల్లింగ్ ప్రైస్ గురించి మాట్లాడుతున్నాను. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 45 మిలియన్. కాబట్టి 45 ఇంటూ 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 to the power of 6 డివైడెడ్ బై ఏం వేయాలి? ఆఫ్ ఆల్ 6 ప్రొడక్ట్స్ టుగెదర్ అన్నారు కాబట్టి బై 6 వేయాలా, లేదా 45 మిలియన్ అన్నారు కాబట్టి 45 ఇంటూ 10 to the power of 6 డివైడెడ్ బై టోటల్ క్వాంటిటీ ప్రొడ్యూస్ 2000 కాబట్టి బై 2000 వేయాలా? ఇది వేయాలా, ఇది వేయాలా? రెండు కరెక్ట్ అవుతాయి, కాకపోతే క్వశ్చన్ బేస్ చేసుకొని. మిమ్మల్ని అడిగింది యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ పర్ ప్రొడక్ట్ అడిగినట్లయితే కనుక డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వేయాలి. టోటల్ 6 ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 6 వేస్తాం. ఇప్పుడు యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ పర్ ప్రొడక్ట్ అడిగినట్లయితే, అదే క్వశ్చన్ లో యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ పర్ టన్ అడిగినట్లయితే కనుక టోటల్ క్వాంటిటీ ప్రొడ్యూస్ 2000 టన్స్ వేయాలి. సో పర్ ప్రొడక్ట్ అడిగారా, పర్ టన్ అడిగారా? క్వశ్చన్ ని జాగ్రత్తగా చూసి అప్పుడు డిసైడ్ చేయాలి, బై 6 వేయాలా, బై 2000 వేయాలా అని. వాట్ ఈస్ ద యావరేజ్ సెల్లింగ్ ప్రైస్? యావరేజ్ పర్ టన్ సెల్లింగ్ ప్రైస్. యావరేజ్ పర్ టన్ అన్నారు కాబట్టి బై క్వాంటిటీ ప్రొడ్యూస్డ్ వేయాలి. ఏ ప్రొడక్ట్ కి? ప్రొడక్ట్ ఏ కా, బి కా, సి కా, డి కా, ఈ కా, ఎఫ్ కా, దేనికి? ఆఫ్ ఆల్ 6 ప్రొడక్ట్స్ టుగెదర్ అంటే టోటల్ సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై టోటల్ క్వాంటిటీ ప్రొడ్యూస్డ్. కాబట్టి 45 మిలియన్ బై 2000. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇది పర్ ప్రొడక్ట్ అడిగినట్లయితే బై 6 వేసి ఉండేవాళ్ళం. 2000 ని 2 ఇంటూ 10 క్యూబ్ అని కూడా రాయొచ్చు. 10 power 6 బై 10 power 3 అంటే 10 power 3 ఉంటుంది న్యూమరేటర్ లో. 45 బై 2 అంటే 22.5. 22.5 ఇంటూ 10 power 3 అంటే 10,000. 22.5 ఇంటూ 10,000 అంటే 22,500. 22,500 దట్ ఈస్ ఈక్వల్ టు థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ లో మీరు 6 ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా అని అడుగుతారు. దీనిలో మీకు డిఫరెన్స్ అర్థం కావటం కోసం చెప్తాను. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్ ఏ, యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్ ఏ అని అడిగినట్లయితే ఒకసారి చూడండి. ఓన్లీ ప్రొడక్ట్ ఏ గురించే మాట్లాడుతున్నాం. ప్రొడక్ట్ ఏలో 1 టన్ కి సెల్లింగ్ ప్రైస్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 45 మిలియన్. అవుట్ ఆఫ్ 45 మిలియన్ ప్రొడక్ట్ ఏలో మనకు వచ్చింది 15%. కాబట్టి 15% ఆఫ్ 45 మిలియన్ దట్ ఈస్ 45 ఇంటూ 10 to the power of 6 బై క్వాంటిటీ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఓన్లీ ప్రొడక్ట్ ఏ. ప్రొడక్ట్ ఏలో ఎంత ఉంది క్వాంటిటీ? 18%. కాబట్టి డివైడెడ్ బై 18%. 18% ఆఫ్ వాట్? 2000 టన్స్. 2000 అంటే 2 ఇంటూ 10 to the power of 3 గా రాయొచ్చు. ఇదేంటి? యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్ ఏ. ప్రొడక్ట్ ఏలో ఉన్నటువంటి యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ మాత్రమే. ఇంతకు ముందు మనల్ని అడిగిన క్వశ్చన్ లో ఆల్ 6 ప్రొడక్ట్స్ తీసుకోమన్నారు కాబట్టి ఇక్కడ తీసుకునేటప్పుడు టోటల్ సెల్లింగ్ ప్రైస్ తీసుకున్నాం, అండ్ ఇక్కడ డినామినేటర్ లో టోటల్ క్వాంటిటీ ప్రొడ్యూస్ తీసుకున్నాం. కాబట్టి
అప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ 22,500. నౌ నెక్స్ట్ క్వశ్చన్, what is the selling price of product A per ton? Product A per ton, yes, ఇదిగోండి ఇక్కడే ఉంది, ఇప్పుడే చేసాం. ప్రొడక్ట్ A కి మాత్రమే తీసుకోవాలి. selling price of only product A, that is equal to 15% of 45 million, 15% of 45 million, and quantity produced is 18% of 2000, 18% of 2000. We'll see one by one. Okay, now 3 5 times, 3 6 times, 10 to the power of 6 by 10 to the power of 3 in the sense, that is equal to 10 cube, and then 3 15 times, 3 2 times, 15 into 5, 15 5 times is 75, divided by 2 twos 4, 75 by 4, that's what we need to calculate. Okay, now 4 ones 35, 8 times 0.75 into 10 to the power of 3 ఉంది కాబట్టి 18,750, 18,750 is our final answer. ఏంటిది? యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ పర్ టన్ ఫర్ ఓన్లీ ప్రొడక్ట్ ఏ, ఓన్లీ ప్రొడక్ట్ ఏ కి మాత్రమే ఇది 18,750. రైట్, నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. if the expenditure incurred, expenditure అంటే ఏమనుకున్నాం? కాస్ట్ ప్రైస్ అని అనుకున్నాం. if the cost price in production of product C per ton was 16,000, కాబట్టి కాస్ట్ ప్రైస్ అనేది 16,000 రూపీస్ అయినట్లయితే what was the percentage of profit earned? ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత క్యాలిక్యులేట్ చేయమన్నారు. ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే we need to have even selling price also. ఏ ప్రొడక్ట్ కి? ప్రొడక్ట్ సి కి కావాలి. ఓకే, నౌ ప్రొడక్ట్ సి లో సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 12% ఆఫ్ 45 million, దట్ ఈస్ 12 into 45 million, that is 45 into 10 to the power of 6, divided by quantity produced. Quantity produced ఎంత? 15% of 2000, that is 15% of 2000. I will write it as 2 into 10 to the power of 3. 15 3 times here, 2 6 times here, 6 into 3, that is equal to 18. 10 power 6 by 10 power 3 అంటే 10 to the power of 3, that is equal to 18,000. కాస్ట్ ప్రైస్ అనేది 16,000 ఉంది, సెల్లింగ్ ప్రైస్ అనేది 18,000 ఉంది. ప్రాఫిట్ అనేది 2,000. మనల్ని అడిగిన క్వశ్చన్ ప్రాఫిట్ పర్సంటేజ్ కాబట్టి 2,000 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈస్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. కాస్ట్ ప్రైస్ అంటే 16,000 కాబట్టి ఇంటూ 100. నౌ 3 zeros 3 zeros cancel, 2 ones and then 2 8 times, 1 by 8 మీకు ఆల్రెడీ పర్సంటేజ్ చాప్టర్ లో తెలుసు. 1 by 8 అంటే that is equal to 12.5%. Profit percentage is equal to 12.5%. That is first option, final answer. Next, approximately అని ఇచ్చేసారు కాబట్టి ఎగ్జాక్ట్ గా ట్రై చేయడానికి ట్రై చేయొద్దు అసలు. What was the average selling price per ton of product D, E together? Average selling price of product D and E together. ఇప్పుడు చాలా మంది ఏం చేయడానికి ట్రై చేస్తారంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ డి సెపరేట్ గా క్యాలిక్యులేట్ చేసి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈ సెపరేట్ గా క్యాలిక్యులేట్ చేసి, ఈ రెండు నంబర్స్ కి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తారు. డోంట్ డూ దట్. ఎలా చేద్దాము అని అంటే డిఈలో ఉన్నటువంటి టోటల్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దానికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయమన్నారు కాబట్టి టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ డి అండ్ ఈ, అసలు డిఈ నుంచి మనకి అమ్మినప్పుడు ఎంత వచ్చినాయో క్యాలిక్యులేట్ చేసుకొని డివైడెడ్ బై టోటల్ క్వాంటిటీ ప్రొడ్యూస్డ్ వేద్దాం, సింపుల్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి డి అండ్ ఈకి టోటల్ సెల్లింగ్ ప్రైస్ కావాలి. డిలో 18% ఉంది, ఈలో 22% ఉంది. మొత్తం కలిపినట్లయితే 40%, దట్ ఈస్ 40 into 45 million, that is 45 into 10 to the power of 6, divided by, ఇప్పటి వరకు మనం న్యూమరేటర్ లో ఏం రాసాము? టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్స్ డి అండ్ దెన్ ఈ. నౌ డివైడెడ్ బై టోటల్ క్వాంటిటీ ప్రొడ్యూస్డ్.
టోటల్ క్వాంటిటీ ప్రొడ్యూస్డ్ కావాలి కాబట్టి 17 and then 21, which is 38. 38% of 2000, that is 2 into 10 to the power of 3. Percentage cancel. 2 20 times, 2 10 times here, and then 19 times. 10 into 45, 450 divided by 19 into 10 power 6 by 10 power 3, that is equal to 10 cube, which is equal to 19 2 times 38. 38 పోయినట్లయితే ఇంకా మీకు ఇక్కడ 7 and then 0, 70 ఉంది. 19 3 times 57. ఆప్షన్స్ లో 23 సంథింగ్ తోటి స్టార్ట్ అవ్వాలి. అప్రాక్సిమేట్ అనే ఆన్సర్ ఆల్రెడీ చెప్పేశారు. 23 తోటి స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఒకే ఒకటి ఉంది కాబట్టి డైరెక్ట్ గా 23,500 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. 23 అనేది ఫస్ట్ 2 డిజిట్స్ ఎగ్జాక్ట్ గా క్యాలిక్యులేట్ చేశాము. డెఫినెట్ గా 23 తోటి స్టార్ట్ అవ్వాలి అని తెలుసు. ఒకే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి మిగిలింది ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్ గా మనం ఆన్సర్ చేసేయచ్చు. 23,500 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. Now, which product has the highest selling price per ton? సెల్లింగ్ ప్రైస్ పర్ టన్ హైయెస్ట్ ఉండాలి అని అంటున్నాం. ఇప్పటి వరకు మీరు డేటాలో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 22nd క్వశ్చన్ లో ప్రొడక్ట్ ఏకి సెల్లింగ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసాం. 23rd క్వశ్చన్ లో ప్రొడక్ట్ సికి కూడా సెల్లింగ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసాం. 18,000 వచ్చింది. అక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత ప్రాఫిట్ పర్సెంట్ చెప్పాం. సో ఏకి సెల్లింగ్ ప్రైస్ తెలుసు, సికి సెల్లింగ్ ప్రైస్ తెలుసు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఏసి కాకుండా బిడిఈఎఫ్ 4 ఉన్నాయి. ఈ 4 ప్రొడక్ట్స్ కి సెల్లింగ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి డోంట్ ట్రై టు క్యాలిక్యులేట్ హియర్. దీన్ని ఎలా చేయాలో చెప్తా. ఇప్పుడు పర్ టన్ సెల్లింగ్ ప్రైస్ కావాలి అని అంటున్నాం. పర్ టన్ కావాలి అని అంటే టోటల్ సెల్లింగ్ ప్రైస్ బై క్వాంటిటీ ప్రొడ్యూస్డే కదా మనం వేయాల్సింది. ప్రతిదానికి సెల్లింగ్ ప్రైస్ బై క్వాంటిటీ ప్రొడ్యూస్డ్ వేయాలి. ఓకే, రైట్. ఏకి సెల్లింగ్ ప్రైస్ అనేది 15% ఉంది, డివైడెడ్ బై క్వాంటిటీ ప్రొడ్యూస్డ్ 18%. బికి 17% సెల్లింగ్ ప్రైస్ ఉంది, క్వాంటిటీ ప్రొడ్యూస్డ్ 13% ఉంది. అదేవిధంగా సి చూసినట్లయితే 12% డివైడెడ్ బై 15. డి 18/17. 18/17. ఈ 22/21. ఎఫ్ 16/16. రైట్. ఇక్కడ డైరెక్ట్ గా పర్సెంటేజెస్ తీసుకుంటున్నాను, నంబర్లు తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే ఎవ్రీ న్యూమరేటర్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఓన్లీ ఆన్ 45 million. ప్రతి న్యూమరేటర్ లోనే 45 million ఉంది. అండ్ ప్రతి డినామినేటర్ లో దీస్ పర్సెంటేజెస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఆన్ 2000. కాబట్టి న్యూమరేటర్ లో 45,000 అనేది 45 million అనేది కామన్, డినామినేటర్ లో 2000 అనేది కూడా కామన్. 45 million by 2000 క్యాలిక్యులేట్ చేస్తే ఆల్రెడీ మనకి 22,500 అని ఫస్ట్ క్వశ్చన్ లోనే ఆన్సర్ వచ్చింది. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఫ్రాక్షన్ ని మనం ఒక ఫిక్స్డ్ నెంబర్ తో మల్టిప్లై చేయాలి. ఆ ఫిక్స్డ్ నెంబర్ ఏంటి అనేది కూడా మీకు సంబంధం లేని విషయం. యాక్చువల్గా అయితే 22,500 అని మీకు తెలుసు, బట్ అది ఎంత అనేది కూడా మీకు తెలియాల్సిన అవసరం లేదు. ఒక ఫిక్స్డ్ నంబర్, ఒక ఫ్రాక్షన్ ని ఫిక్స్డ్ నంబర్ తోటి మల్టిప్లై చేస్తున్నప్పుడు ఫైనల్ గా ప్రొడక్ట్ అనేది మీకు హైయెస్ట్ ప్రైస్ రావాలి అని అంటే ఇక్కడ మీరు మల్టిప్లై చేసే ఫ్రాక్షన్ అనేది పెద్ద ఫ్రాక్షన్ అవ్వాలి. ప్రతిదాన్ని ఒకే నెంబర్ తోటి మల్టిప్లై చేస్తున్నాం, వాల్యూ పెద్దది రావాలి అని అంటే ఇక్కడ పెద్ద నెంబర్ ఉండాలి. ఇక్కడ పెద్ద ఫ్రాక్షన్ అంటే ఆటోమేటిక్ గా ఆన్సర్ వాల్యూ అనేది పెద్దది అవుతుంది. కాబట్టి వి 6 ఫ్రాక్షన్స్ లో ఏది పెద్ద ఫ్రాక్షన్ చూద్దాం. రైట్. న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది ప్రాపర్ ఫ్రాక్షన్, దీని వాల్యూ 1 కంటే తక్కువ, ఇది కాదు ఆన్సర్. 17/13 అంటే 1 కంటే ఎక్కువ, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి ఇది అవ్వటానికి ఛాన్స్ ఉంది, దీన్ని హోల్డ్ చేద్దాం. 12/15 ఇది ప్రాపర్ ఫ్రాక్షన్, 1 కంటే తక్కువ, ఇది కదా ఆన్సర్ కాదు. 18/17 1 కంటే ఎక్కువ అవ్వచ్చు, 1 కంటే ఎక్కువ అవ్వచ్చు, ఇది ఎగ్జాక్ట్ గా 1, ఇది కాదు. సో ప్రస్తుతానికి
3 వాల్యూస్ అనేవి మనం ఎలిమినేట్ చేయగలిగాం. ఇప్పుడు చూడండి, 17/13 అంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే ఎంత ఎక్కువ? 4 ఎక్స్ట్రా ఉంది. 10% అంటే 1.3, 30% అంటే 3.9, 3.9 కంటే ఇంకా ఎక్కువే ఉంది. ఎంత ఎక్కువ ఉంది అని అంటే 4 ఎక్స్ట్రా ఉంది. కాబట్టి దిస్ వాల్యూ ఈజ్ అప్రాక్సిమేట్లీ 130%. 100% అంటే 13, దానికంటే ఇంకా 30% ఎక్కువ ఉంది. కాబట్టి ఇది అప్రాక్సిమేట్ గా 130%. న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే ఎంత ఎక్స్ట్రా? 1. డినామినేటర్ తో కంపేర్ చేస్తే 10% అంటే 1.7, అది 1.7 కూడా ఎక్స్ట్రా లేదు, 1 ఎక్స్ట్రాగా ఉంది. నాట్ ఈవెన్ 10%, కానీ ఇక్కడ 30% ఎక్స్ట్రా ఉంది. ఇది ఆన్సర్ కాదు. న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే 1 ఎక్స్ట్రా, 1 అనేది డినామినేటర్ తో కంపేర్ చేస్తే 10% కూడా కాదు. 10% ఆఫ్ డినామినేటర్ అంటే 2.1, 2.1 కూడా ఎక్స్ట్రా లేదు. కాబట్టి ఇక్కడ 10% కంటే ఇంక్రీజ్ లేదు, ఇక్కడ 10% కంటే ఇంక్రీజ్ లేదు, కానీ ఇక్కడ మాత్రం 30% ఇంక్రీజ్ ఉంది. ఇది ఇచ్చిన అన్ని ఫ్రాక్షన్స్ లో హైయెస్ట్ ఫ్రాక్షన్. వెన్ యూ మల్టిప్లై దిస్ ఫ్రాక్షన్ విత్ a fixed number for this product, we will have highest selling price. 17/13 ఏది? A, B, C, D, E, F. ఇది దేనికి? ప్రొడక్ట్ B. Product B, second option is our final answer. Right? So with this, one particular set is completed, pie chart, and next we will see tabular formats. Okay, thank you.